స్వామివారికి అయితే దీపాలు వెలిగించి వడపప్పు, పానకం, అలానే బెల్లం, సలివిడి ముద్ద పెట్టుకున్నానండి నైవేద్యం. ఇంకా మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ వెంకటేశ్వర స్వామి పూజలో నేనైతే నా కోరిక నెరవేరాలని ఒకటి ముడుపుగా కట్టుకొని దేవుడి దగ్గర పెట్టానండి. అది 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ ఒక వారం వడ్డీతో కలిపి 8 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ముడుపు అనేది వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదైనా ఒక హుండీలో వేసుకొని ప్రార్థించుకోవాలండి. నేను 8 వారాలు కంప్లీట్ అయిపోయాక ఆ ముడి అనేది నేను దేవుడి దగ్గర వేస్తానండి. ఈ ప్రతి ఒక్క శనివారం 7 శనివారాలది చేసుకుంటున్నాం కదండి. ఏదో ఒక శనివారం ఎక్కడైనా టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ రోజు పూజ చేసుకోవాలండి. కింద నేల మీదే పడుకోవాలండి. చాలా నియమనిష్టలతో ఉండాలి. ఈ స్వామివారి మనం 7 వారాల వ్రతం అనేది చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా దేవుడికి 7 వారాలు అంటే అన్ని ప్రతిదీ కడ్డీలు 7, ఒత్తులు 7, అలానే 7 అనేది తోటి మనం ప్రత్యేకంగా పెట్టుకోవాలండి. నేనైతే మొదటి వారం కాబట్టి 7 ఒత్తులతోటి వెలిగించి దీపారాధన చేసుకుంటున్నాను. అలానే రెండవ వారం కూడా మనం 7 ఒత్తులు పెట్టకుండా ఒక 2 ప్రమిదలు చేసుకొని అందులో 7 ఒత్తులు పెట్టుకొని పూజ చేసుకోవాలండి. మళ్ళీ 7వ వారం మాత్రం కంపల్సరీ దేవుడికి 7 ఒత్తులతోటి, 7 ప్రమిదలతోటి, 7 కడ్డీలతోటి, 7 రకాల పువ్వులతోటి మనం స్వామివారిని అలంకరించుకోవాలండి. 7 అనేది ఆ స్వామివారికి ఇష్టం కదా ఆ సంఖ్య. అందువలన నేను ఈ వ్రతం చేద్దాం అనుకున్నానండి. మీరు కూడా చేయండి. అంతా దేవుడు శుభాన్ని కలిగిద్ది ఫ్రెండ్స్.